మన ఏపీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు మీ అందరికీ తెలిసిందే. మన కైకలూరులో ఈ చేపల సాగు, రొయ్యల సాగు చాలా అంటే చాలా ఫేమస్. శ్రీమన్ నారాయణ గారు సార్, నమస్తే అండి. చేపల చెరువుల వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. లైక్ ఆర్థికంగా నేను చూస్తున్నా చాలా మందికి పెద్ద పెద్ద ఇల్లు, కార్లు. ఏంటి సార్ ఆ చేంజ్ అంతా ఈ చేపల సాగు వల్లనా? అంటే మనం కూడా చేపల సాగును స్టార్ట్ చేస్తే, సరిగ్గా చేసుకుంటే ఆర్థికంగా రిచ్ అవ్వచ్చా? అంతకు మునుపు మా ఏరియాలో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. పాపం తినడానికి తిండి కూడా ఉండేది కదండి. రైతులు కానీ లేబర్ కానీ చాలా ఇబ్బంది పడేవారండి. అటువంటిది ఈ రోజు అందరూ చక్కగా ఇల్లు కట్టుకున్నారు, చక్కగా మోటార్ సైకిళ్ళు, కార్లు అని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థికంగా పరిస్థితి చాలా బాగుంది. ఇదే కారణం. సార్ రొయ్యలు ఎక్కువ, చేపలు ఎక్కువ ఇక్కడ చెరువులు? పోల్చుకుంటే చేపలు ఎక్కువ అండి. కాకపోతే రొయ్యలు కూడా పర్సెంటేజ్ పెరుగుతుంది. అసలు ఏంటి సార్ మట్టిది? మట్టి ఇక్కడ కూడా తేడాలు ఉన్నాయండి. బ్లాక్ సాయిల్ ఉంది, శాండీ సాయిల్ ఉంది. రెడ్ సాయిల్ లేదు కానీ ఈ రెండు సాయిల్స్ ఉన్నాయి. కొల్లేరు ప్రాంతంలో ఎక్కువ 90% బ్లాక్ సాయిల్ అది. కొల్లేరు వారిని పైన ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళే శాండీ సాయిల్. సో వాళ్ళు కనుక రేపొద్దున్న చేపల సాగు చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలాంటి మట్టి ఉండాలి? ఏ మట్టి అని చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఒక రాక్ సాయిల్, రాతి నేల తప్పితే మీకు లేదని చేసుకోవచ్చు. బాస్ వాలా, బీ ద బాస్.